హాయ్ హలో అండి, నేనే మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ గోధుమ పిండి బిస్కెట్స్. బిస్కెట్లను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, టేస్టీగా, క్రంచీగా తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ షుగర్, 4 ఇలాచీ, హాఫ్ కప్ ఆయిల్ వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా స్మూత్గా, సిల్కీగా వస్తే చాలు. బిస్కెట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మెజరింగ్ కప్స్ యూజ్ చేయాలి. ముందుగా ఒక బౌల్లో జల్లెడను పెట్టి 1 కప్ గోధుమ పిండిని వేసి జల్లించుకోవాలి. అదే జల్లెడలో 3/4 కప్ శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. పిండులను ఇలా జల్లించుకోవడం వలన బిస్కెట్లు క్రంచీగా వస్తాయి. బౌల్లోకి మిక్సీ జార్లోని ఫైన్ పేస్ట్ని వేసి పిండంతా కలిసేటట్టు చేతితో కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలి. పిండి ముద్ద కలుపుకున్నాక పిండిని విరిచి చూస్తే ఇలా ఉండాలి. అప్పుడు బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని 1 టేబుల్ స్పూన్లో పెట్టి ఒత్తుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. లేదా నిమ్మకాయ సైజ్ అంతైనా చేసుకోవాలి. రౌండ్ షేప్లో చేసుకున్న పిండి ముద్దను ఇలా చిన్నగా చేతితో ఒత్తుకొని అందులో జీడిపప్పు పలుకులను పెట్టుకోవాలి. ఇలాగే అన్ని బిస్కెట్లను చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ని అప్లై చేసుకొని బిస్కెట్లను పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్లను ఒకదాని మీద ఒకటి పెట్టి బిస్కెట్లను క్రిస్క్రాస్గా పెట్టుకోవాలి. బిస్కెట్లు ఇలా క్రిస్క్రాస్గా పెట్టుకోవడం వలన బేక్ అయ్యేటప్పుడు అంటుకోవు. స్టీల్ బోగానీని 10 minutes ప్రీహీట్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్లను పెట్టి బౌల్ని మూసి బేక్ చేసుకోవాలి. 30 minutes తర్వాత బౌల్ ఓపెన్ చేసి చూడాలి. బిస్కెట్స్ కలర్ చేంజ్ అయ్యాయి అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇడ్లీ పాత్ర చల్లారాక నైఫ్తో డీమాల్డ్ చేసుకోవాలి. చూడండి బిస్కెట్లు ఎంత చక్కగా బేక్ అయ్యాయో. బిస్కెట్లన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. గోధుమ పిండి బిస్కెట్లను చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.